హలో అండి. ఈరోజు రెసిపీ బ్రెడ్ బోండా. బేసిక్గా బ్రెడ్ని తీసుకుని దాంట్లో ఆలూ స్టఫ్ పెట్టి చేస్తాం అనమాట. దీంట్లో మనకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఉల్లిపాయ లేకుండా ఓన్లీ ఆలూ బాయిల్ చేసి ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ రెసిపీ అనమాట. తొందరగా అయిపోతుంది, పిల్లలు స్కూల్కి వచ్చే టైంకి బాగుంటుంది. ఇందులో ఏం చేశానంటే బంగాళదుంపలు ఉడకపెట్టాను. ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా వేసుకున్నాను. పచ్చిమిర్చి తరుగు వేసాను. తర్వాత ఇది స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. మీరు స్వీట్ కార్న్ ఆప్షనల్, చూసుకోండి. వేసి అన్నీ కలిపి మ్యాష్ చేసేసి పెట్టేసుకుని దాంట్లో మీకు కావాలంటే చీజ్ కూడా ఆప్షనల్. చీజ్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదు చీజ్ ఇష్టం లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేసేసి ఇలా బాల్స్లో చేసేసుకోవాలి. తర్వాత మనం బ్రెడ్ తీసుకుని సైడ్ ఎడ్జెస్ కట్ చేసేసుకుని ఈ విధంగా వాటర్లో ముంచి కాస్త సాఫ్ట్గా అయ్యేదాకా బ్రెడ్ని ముంచేసి దాంట్లో మనం చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ ఏదైతే ఉందో అది పెట్టేసి చూపిస్తున్న విధంగా బాల్స్ లాగా చక్కగా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకుంటే అది చక్కగా బ్రెడ్ వేగి కరకరలాడుతూ బాగుంటుందన్నమాట. అంటే కొంచెం వేడిగా తింటే చీజ్ మెల్ట్ అయ్యి ఉంటుంది కదా, అది బాగుంటుందండి వాటికి టేస్ట్. వేడివేడిగా గ్రీన్ చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. సాస్తో తిన్నా పర్వాలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.